భీం జిల్లా బోర్డర్లో మానీటర్ అటాక్స్ ఆగడం లేదు. కాగజ్ నగర్ కారిడార్ సరిహద్దుల్లో బెంబేలెత్తిస్తోంది బెబ్బులి. ఈ బెబ్బులి దాడులు మహారాష్ట్రలో కూడా హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మరొక మహిళపై దాడి చేసి హతమార్చింది పెద్ద పులి. తడోబాలో మానిటర్ల సంఖ్య పెరిగింది అంటున్నారు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు. ఇక కాగజ్ నగర్ లో దాడి చేసిన పులి తమదే అని మహారాష్ట్ర అటవీ శాఖ ఒక నిర్ధారణకు వచ్చింది. మొన్న నజ్రోల్ నగర్ లో మోర్ల లక్ష్మి అనే యువతిని పొట్టన పెట్టుకున్న పులి నిన్న దుబ్బగూడలో రైతు సురేష్ ని గాయపరిచింది. ఇక ఇద్దరిపైన దాడి చేసింది ఒకే పులి అని గుర్తించింది అటవీ శాఖ. ఇక మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా సావిలి తాలూకా నీలం సని పొటేగావ్లో మరొకసారి పులి దాడి చేసింది. మానిటర్ దాడిలో 55 ఏళ్ల రేఖాభాయ్ చనిపోయింది. మనిషి నెత్తురు రుచి మరిగిన పులిని పట్టుకునేందుకు ఇప్పుడు ఆపరేషన్ మానిటర్ చేపట్టారు అధికారులు. ఇది ఎలా కొనసాగుతోందో చూద్దాం. ప్రస్తుతం రంగంలోకి దిగారు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్. సిర్పూర్ మండలం దుబ్బగూడ ఇటిక్యాల్పాడ్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం అడవిని జల్లెడ పడుతున్నారు అటవీ శాఖ అధికారులు. 25 గ్రామాల్లో ప్రజలెవరూ బయటికి రాకుండా అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. 2 డ్రోన్ కెమెరాలు, 15 ట్రాప్ కెమెరాలు, 40 మంది సిబ్బందితో ఇప్పుడు ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే 7 ఏళ్ల వయసున్న మగపులి అని ప్రాథమికంగా నిర్ధారణ కూడా జరిగింది. ఇక ఇటిక్యాల్పాడ్ అటవీ ప్రాంతంలోనే ఈ మానిటర్ తిష్ట వేసింది అని చెప్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు సిర్పూర్ మండలం ఇటిక్యాల్పాడ్లో డ్రోన్ కెమెరాకు చిక్కింది పులి. ఇటిక్యాల్పాడ్ వాగు ఒడ్డున సేద తీరుతూ కనిపించింది పులి. అటవీ ప్రాంతంలో చెట్లపై పులి పంజా గుర్తుల్ని అటవీ శాఖ గుర్తించింది. మహారాష్ట్ర సరిహద్దు చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా అటవీ ప్రాంతం వైపు ఈ పెద్ద పులి ప్రయాణం సాగిస్తోంది. అది బోర్డర్ దాటొచ్చని భావిస్తోంది అటవీ శాఖ. ఇక ఈ మానిటర్ ని బంధించేందుకు వైల్డ్ లైఫ్ PCCAF చీఫ్ విల్లు సింగ్ మేర్, CCF శాంతారాం ప్రస్తుతం రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దానాపూర్లో ఒక మేకల మందపై పులి దాడి చేస్తుంది. గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక అంతకు ముందు ఇటిక్యాల్పహాడ్లో లేగదూడని చంపేసింది ఈ మానిటర్. ఇక చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకులోని అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అంటోంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మహారాష్ట్రలోని మకోడి, జకాపూర్, అనూర్, అందుగూడ గ్రామాల అటవీ సిబ్బందిని ఇప్పుడు ఫుల్ గా అలర్ట్ చేశారు. అయితే ఈ పెద్ద పులి మళ్లీ టర్న్ తీసుకుంటే మాత్రం కాగజ్ నగర్ కారిడార్ లో సంచరించే అవకాశం ఉంది అంటున్నారు. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. చిక్కదు దొరకదు, దాడులు ఆపదు అన్నట్టుగానే కొనసాగుతుంది మానిటర్ ప్రయాణం. కాగజ్నగర్ కారిడార్లో దాదాపుగా 3 రోజులుగా హైటెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అటవీశాఖ అధికారులు ఈ వైపున పూర్తిగా జల్లెడ పడుతున్నారు. ఇటికల్ పహాడ్కు సంబంధించిన గ్రామం నుండి ముందుకు వెళ్తే మహారాష్ట్ర అటవీ ప్రాంతం ఉంది. ఆ మహారాష్ట్ర అటవీ ప్రాంతం వైపు సర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా ఈ పులి 3 నుంచి 4 గంటలు ఇదే ఇటికల్ పహాడ్కు సంబంధించిన గ్రామంలోని మనమున్న ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో అటవీ శాఖకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్రకు కూతవేడు దూరంలో ఆనుకొని ఉన్న ప్రాంతం. పులి పంజాకు సంబంధించి పాదముద్రల ఆధారంగా అది ట్రావెల్ చేస్తున్న ఏరియాను బట్టి ఒక అవగాహనకు వస్తున్నారు. అయితే ఒకవేళ మానిటర్ గా భావిస్తున్న ఈ పులి 7 నుంచి 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. నిన్న DFO చెప్పిన ఆధారాల ప్రకారం అయితే మగపులి అని చెప్తున్నారు. కానీ ఏజ్ ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ ఇది మహారాష్ట్రలో కూడా పలు సందర్భాల్లో మనుషుల మీద దాడి చేసిందని చెప్తున్నారు. అయితే ఈ పులి ఇప్పుడు ఇటికల్ పహాడ్ నుంచి ఏదైతే సిర్పూర్ టీ మండలానికి సంబంధించిన చివరి గ్రామం ఇటికల్ పహాడ్ ఉందో, ఇటికల్ పహాడ్ నుంచి మహారాష్ట్ర వైపుకు సాగుతుంది దాని ప్రయాణం. అది మహారాష్ట్ర అడవి ప్రాంతంలోకి వెళ్తే చంద్రపూర్ జిల్లా రాజురా తాలూకాలోని మకోడి, జాకాపూర్, అనూరు, అందుగూడ ప్రాంతంలోకి ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో కూడా గిరిజన ప్రాంతాలున్నాయి, గిరిజన నివాస ప్రాంతాలున్నాయి. ఆ వైపు కూడా మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులను ఇక్కడున్న కాగజ్నగర్కు సంబంధించి తెలంగాణ PCC చీఫ్ ఇక్కడికి రంగంలోకి దిగి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం చేరవేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎడమ వైపు వెళ్లకుండా కుడివైపు మనం చూస్తున్న ప్రాంతానికి కుడివైపు వెళ్తే మాత్రం మళ్ళీ సిర్పూర్ టీ మండలంలోకి పులి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. చిన్నమాల్ని, పెద్దమాల్ని, సిర్పూరు, లింబిగూడ, మేడిపల్లి, చీలపల్లి,
ఉడికిలి అనే ప్రాంతము ఫేమస్గా ఉంటుంది. ఆదివాసీ గిరిజనులు పులిని దైవంగా భావించే ప్రాంతము. ఆ ప్రాంతంలోకి పులి ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ రక్తం రుచి చూసిన బెబ్బులి మరో పశువు మీద దాడి చేసే అవకాశం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు. పశువుకు సంబంధించిన రక్తం రుచి, మనిషికి సంబంధించిన రక్తం రుచి వేరువేరుగా ఉండడంతో అది గందరగోళానికి గురవుతుంది. ఆ గురైన గందరగోళంలో మరో అటాక్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన జత కోసము ఈ మేటింగ్ సీజన్ కావడంతో జత కోసము పెద్ద ఎత్తున ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రావెల్ చేస్తున్న సమయంలోనే ఈ దాడులు చేస్తుందని చెప్తున్నారు. 100 మందికి పైగా అటవీ శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. దాదాపు 20 టీములు రంగంలోకి దిగాయి. 2 డ్రోన్ కెమెరాలతో 50కి పైగా ట్రాప్ కెమెరాలతో పులినైతే పహారా కాస్తున్నారు. పులి పగ్మార్క్స్ ఆధారంగా, చెట్లపై గీచిన పంజా గుర్తుల ఆధారంగా ఈ పులి ఇక్కడనే తచ్చాడుతుంది. మరికొద్ది గంటల్లో బార్డర్ దాటుతుందని అయితే భావిస్తున్నారు. బార్డర్ దాటితే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఒకవేళ బార్డర్ దాటకపోతే మాత్రం మరో రోజు ఇదే హైటెన్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది 3 రోజులుగా కంటిన్యూగా హైటెన్షన్ క్రియేట్ చేస్తున్న బెబ్బులి మ్యాన్ ఈటర్కు సంబంధించిన సమాచారం.